వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే నా స్టైల్ ఆఫ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. పన్నీర్ బటర్ మసాలా అనమాట. సో నేను ఎలా చేస్తాను ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి క్లియర్ డీటెయిల్స్ అన్ని చూసేద్దాము. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి వీడియోకి. ఇప్పుడైతే నేను 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా పెద్ద 2 టమాటా అయితే తీసుకుంటున్నాను. అలాగే 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాము. ఓకేనా, ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే వేసేసుకున్నాము. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. నీట్గా వేయించుకొని వీటిల్లో కొన్ని మసాలాలు అయితే వేసుకుంటున్నాము. అవి ఏంటనేది క్లియర్గా చూపించేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పులు ఇట్లా తీసుకోండి. జీడిపప్పు తీసుకొని దీంట్లోనే మంచిగా వేయించేసుకోండి. మరీ ఎక్కువ తీసుకోవద్దు, స్వీట్ అయిపోతుంది. సో మీడియంగా ఒక 4 తీసుకోండి. 4 పప్పుల్లాగా తీసుకోండి. నీట్గా వేయించాలి. వేయించి ఇంకా మసాలాలు వేయాలండి. ప్లస్ తీసుకుంటాము ఈ పువ్వు అనమాట, అనాస పువ్వు. బట్ దీన్ని చాలా ఫుల్ వేయొద్దండి, ఒక 2. అంటే ఏంటంటే హెల్దీగా ఉంటుంది. ఎక్కువ వేసారంటే మళ్ళీ ఎసిడిటీ అట్లాగా ఉండి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ మనం కొంచెం కర్రీ చేస్తున్నాం కాబట్టి నేను పువ్వులో 2 మాత్రమే తుంచి వేసాను అనమాట. నీట్గా ఇట్లా వేయించేసుకోండి. దీంట్లోనే ఒక బిర్యానీ ఆకు నీట్గా తుంచేసి ఇట్లా వేసాను. జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఆనియన్స్ అండ్ టమాటా ఈక్వల్గా తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే టమాటా ఫ్లేవర్, ఎక్కువ టమాటా తీసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్గా అదొక లాగా వస్తుంది అనమాట. మనకి ఎగ్జాక్ట్ రెసిపీ అనేది రాదు. సో జాగ్రత్తగా తీసుకోండి. జీడిపప్పు కూడా మస్ట్ అండ్ షుడ్ వేయాలండి. బొగ్గలు కూడా 2 ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ మసాలా అయితే నేను వాడనండి. 2 బొగ్గలు అయితే వేసేస్తాం. మంచిగా వేయించేసుకోండి. ఇవి ఆయిల్లో మంచి వేగే టమాటా కొంచెం ఆనియన్ వేగేలాగా చూసుకోండి. ఎందుకంటే కొంచెం వేగినా కానీ మనం తర్వాత ఎలాగో మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్యూరిఫై చేసి తక్కువ టైమే పడుతుందండి, ఎక్కువ టైం పడదు. చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మిస్ చేయకుండా. సో ఆనియన్స్ వేగాయి కాబట్టి ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకున్నాము. టమాటాని ఇలాగ కట్ చేసుకున్నాను అనమాట. టమాటా కూడా వేసేసుకున్నాం. మీకు కావాలి, మీరు కొంచెం స్పైసీగా తింటారు, మసాలా మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు అనాసపు ఇంకొంచెం వేసుకోవచ్చు, మొగ్గలు ఇంకో 2 వేసుకోవచ్చు. అలాగే అన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండి. బట్ మేమంతా హెవీగా తినము. అండ్ ఏంటంటే మేము తింటాము బట్ నేనైతే వేయనండి. హెల్దీగా ఉండాలని చెప్పి చాలా తక్కువ మసాలాలు అనేవి వేస్తాను అనమాట. చూసారు కదా, మంచిగా ఇవైతే వేగిపోతాయి. బాగా టమాటా అనేది బాగా మగ్గాలండి. మగ్గేసి స్మాష్ గా వస్తే మనం మిక్సీకి వేసుకోవడానికి బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కర్రీ అనేది కూడా కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది మనకి. కొన్ని దాంట్లోనే ఫుల్ టేస్ట్ ఉంటుందండి. ఈ మసాలా ఎక్కువ ఏం మసాలా వేయలేదు, ఓన్లీ అనాస పువ్వు, మొగ్గలు అండ్ జీడిపప్పులు వేసానండి. అండ్ బిర్యానీ ఆకు వేసాను. టేస్ట్ చాలా చాలా సూపర్ గా వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాగా వేగిపోయింది చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, చాలా చాలా తక్కువ వేసాను. చూడండి మంచిగా వేగిపోయింది అనమాట. చూడండి టమాటా వచ్చేసి స్మాష్ అయిపోయింది మంచిగా. మనకి టమాటా స్మాష్ అయిపోయింది కాబట్టి నీట్ గా ఇస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ అయితే చూడండి. అలాగే ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే వేయండి ఈ వీడియోకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్స్ అనేవి ఇమీడియట్ గా నేను రిలీజ్ చేయగానే వీడియో మీకు వచ్చేస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్ అండి. ఆల్ అని ఉంటుంది, అలాగా ఆల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఎగుటేసినట్టు అయిపోతుందండి. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్. మా ఇంట్లో అయితే ఎన్ని చపాతీలైనా తినేస్తారండి. ఒక్కొక్కసారి చపాతీలు సరిపోవు అనమాట. ఎస్టిమేట్ చేసుకుంటాం కదా. ఏంటంటే కర్రీ అంత టేస్ట్ ఉండడం వల్ల ఎక్కువ తినేస్తారు అనమాట. వాళ్ళకి ఒకవేళ
సరిపోయినా కానీ ఒకటి ఎక్స్ట్రా అయితే కంపల్సరీ మా ఇంట్లో తింటారు. సో ఈ కర్రీ చేసినప్పుడు నేను చపాతీలు కూడా ఎక్కువే చేస్తానండి. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత రెండోసారి ఎక్కువే చేసుకుంటాను కదా. ఇంకా మంచిగా వేగిపోయింది. నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాము. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ అయితే తప్పకుండా చేయండి. రెడీ చేశానండి. బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చూసారు కదా, ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెం వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. చూడండి, జీలకర్ర బాగా వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. పచ్చిమిర్చి నేనైతే 4 తీసుకున్నానండి. మీరు తినే స్పైసీ మనం కారం కూడా వేస్తాం కాబట్టి సో పచ్చిమిర్చి అలాంటి ఏం లేదు. మంచిగా వేయించుకోవాలి ఇట్లాగా. కొంచెం బటర్ కూడా వేయాలండి. దానిలోనే బటర్ మసాలా కదా మనము, కొంచెం బటర్ అయితే ఇప్పుడు వేసాను. తర్వాత కూడా వేస్తాము, ఇప్పుడైతే కొంచెం వేసాను. సో ఇవి కొంచెం వేగేసిన తర్వాత ఇంకా మనం ఏమీ వేయబడలేదు అనమాట. ఇంకా డైరెక్ట్గా మసాలాలు వేసుకోవడమే. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. గరం మసాలా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది వేసాం కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేస్తాను. 1 స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను వేస్తున్నాను కాబట్టి నేను 1 స్పూనే వేసుకుంటున్నాను. ఆల్రెడీ స్పైసీగానే ఉంటుంది. సో ఇది కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగింది. ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ఇప్పుడు వేసేయాలి. కొంచెం వాటర్, కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే జీడిపప్పు వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్లో వేసా కాబట్టి. కొంచెం వాటర్ మంచిగా వేసుకొని మసాలాలన్నీ నీట్గా కలిపేసుకోవాలి. నాకైతే పేస్ట్ కొంచెం థిక్గా అనిపిస్తుంది. ఇంకొంచెం అంటే ఆల్రెడీ మనకి మరుగుతుంది కాబట్టి ఇంకా థిక్గా అవుతుంది. సో నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. సో ఈ మాత్రం గ్రేవీ ఉంటే బాగుంటుంది అనమాట. సో అదేంటంటే దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొంచెం అవుతుంది అనమాట. సో నేను సాల్ట్ అయితే వేయలేదు కదండి, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను. చూసారు కదా, నేను తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు సాల్ట్ అనేది వేసుకోండి. సింపుల్ అండి, ఫాస్ట్గా చేసుకుంటే మాత్రం చాలా చాలా చూడండి గ్రేవీ థిక్నెస్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే పన్నీర్ ఉందో మనం పన్నీర్ని కట్ చేసి పెట్టేసుకున్నాము. సో నేనైతే హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకుంటానండి. వేరే పన్నీర్ ఏవి కూడా టేస్ట్ అయితే బాగోవు. హెరిటేజ్ అయితేనే బాగుంటుంది. నాకైతే ఇదే నచ్చుతుంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. సో ఇది అయిపోతే ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకుందాం. నీట్గా ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటాను. అంతలోపు కర్రీ అనేది ఉడుకుతూ ఉంటుంది. సారీ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత స్టాక్ అయితే ఉంచుకోకండి, అస్సలు బాగోదు అనమాట. తెలియక ఏమన్నా ఉంచుకుంటారేమో, ఇమ్మీడియట్ గా ప్యాకెట్ అనేది యూజ్ చేసేసుకోండి. చూసారు కదా, నీట్ గా పన్నీర్ అనేవి క్యూబ్స్ గా ఇంత సైజ్ లో క్యూబ్స్ గా కట్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవి వచ్చేసి మనం కర్రీ బాగా చూడండి బాగా ఉడుకుతూ ఉంది చూసారా. సో ఈ ఉడికే టైప్ లో ఈ పన్నీర్ అనేవి దీంట్లో వేసేసుకోండి. ఒక్కొక్కటి ఇలాగా మంచిగా క్యూబ్స్ గా వేసేసుకోండి. చూసారు కదా, ఇలాగ వేసి కొంతమంది పన్నీర్ వేయించి వేస్తారండి, బట్ ఐ డోంట్ లైక్ అనమాట. నాకు అదే నచ్చదు. మీకు కావాలంటే మీరు వేయించుకోండి, అది మీ టేస్ట్ని బట్టి. నేనైతే వేయించినప్పుడు నాకు టేస్ట్ అనిపించదు కాబట్టి నేను ఇలాగే వేసేసుకుంటున్నాను. నీట్గా క్యూబ్స్ గా కట్ చేసేసుకొని నీట్గా వేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇది 2 మెంబర్స్కి చేస్తున్నానండి నేనైతే. చూడండి పన్నీర్ ఎంత బాగున్నాయో. సో గ్రేవీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి. ఇది ఉడకనిచ్చామంటే పన్నీర్ అంతా బాగా పట్టేసిద్ది అనమాట. ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నీట్గా ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కదా. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే నా దగ్గర ఈరోజు పన్నీర్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేనైతే జీడిపప్పు వేయలేదు. ఆల్రెడీ పేస్ట్ లో వేసా కాబట్టి సో నేనైతే ఎక్కువ వేసుకోలేదు అనమాట. మంచిగా ఉడుకుతుంది చూసారా. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత లాస్ట్ లో మనం ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది టేస్ట్ ఫ్లేవర్ వచ్చే ఇంగ్రీడియంట్ అనేది ఉందండి ఒకటి.
అది వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇది నా స్టైల్ ఆఫ్ పన్నీర్ కర్రీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఇది కొంచెం కొంచెం చిక్కబడుతుంది అనమాట. కొంచెం సేపు ఉడకనిచ్చామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి చపాతీ, పుల్కా, ఏదైనా పరాటా కానీ లేకపోతే మనం నాన్ లో కానీ ఏదైనా తిన్నామంటే చాలా హెల్దీగా ఉంటుంది. కాకపోతే నాన్ లో వాటిలో ఏంటంటే అవి మైదా కాబట్టి మనం ఎక్కువ హెల్దీ కాబట్టి నార్మల్ గా చపాతీ పిండితోనే తినేస్తున్నాం అనమాట. కొంచెం దగ్గరికి రానిద్దాము నీట్ గా. చూడండి పేస్ట్ అనేది ఎంత థిక్ గా వచ్చేసింది. ఈ మాత్రం థిక్ గా ఉంటే చాలండి. మరీ వాటర్ గా లేదు, మరీ గట్టిగా లేదనమాట, మీడియం లో ఉంది. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్పూన్ బటర్ అయితే వేసుకున్నాము. ఇది బటర్ పన్నీర్ మసాలా కాబట్టి ఒక స్పూన్ బటర్ అయితే వేసుకున్నాం. మీకు కావాలంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అట్లా వేయడం వల్ల. ఏంటంటే మీరు కావాలంటే ఎవరైనా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి బయట లాగా అనుకుంటే ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనేది కొంచెం వాడుకోవచ్చు. ఈ టైంలోనే ఫ్రెష్ క్రీమ్ అనేది వేస్తారు. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి కస్తూరి మేతి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. ఇప్పుడు ఫైనల్ గా కర్రీ అయిపోయింది కాబట్టి చూడండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కస్తూరి మేతికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. కస్తూరి మేతి వేస్తేనే ఫ్లేవర్ అనేది వస్తుంది. బాగా వేసుకోండి. మరి ఓవర్ వేస్తే ఫస్ట్ టైం తినే వాళ్ళకి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. చూడండి నాకైతే గ్రేవీ థిక్గా కూడా వచ్చింది. బటర్ వేసుకున్నా. మీకు కావాలంటే ఇదే టైంలో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి. ఓకేనా? వచ్చింది. ఎంత బాగా వచ్చిందో పన్నీర్ కర్రీ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బంద్ చేసుకుందాము. ఇది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చపాతీ అది తినేటప్పుడు నేను టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పారు. వచ్చేసింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఈరోజు మా కర్రీ మీరు ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు బ్లాగ్ వచ్చేసేదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.